ఒకటవ రాజులు గ్రంథంలో నుండి 19వ అధ్యాయము చదువుకుంటున్నాం. ఏలియా చేసిన దంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెహెర్షెబాకు చేరి అచట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చొండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదిరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నిశక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యముల అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. అందుకాయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిర్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యముల అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయము. ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్తయుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. హజయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటుతో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చెరబోయి
తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదునని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిబంధన లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తెనొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచుండెను. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక, ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. 1 రాజుల గ్రంథంలో నుండి 20వ అధ్యాయము చదువుకుంటున్నాం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. అతడు పట్టణమందున్న ఇజ్రాయేలు రాజైన అహాబు నొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలతోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశాను. అందుకు ఇజ్రాయేలు రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా, ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపియున్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు. కాగా ఇజ్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలువనంపించి, బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు. ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలుసుకొనుడనెను. నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. గనుక అతడు, మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసినదేమనగా, నీవు మొదట నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞలను నేను తప్పగా అనుసరింతును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా, బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినేడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురుగాక అని వర్తమానము చేసెను. అందుకు ఇజ్రాయేలు రాజు తన ఆయుధములను నడుమున బిగించుకొని దానిని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనెను. బెన్హదదును ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను. గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణం ఎదుట నిలువుగా ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేలు రాజైన అహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడుగగా, అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా, అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు 232 తరువాత జనులను అనగా ఇజ్రాయేలు వారినందరినీ లెక్కింపగా వారు 7,000 మందైరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ 32 రాజులను గుడారములలో త్రాగి మత్తులై ఉండిరి. రాజ్యాధిపతులనున్న
ఆ యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షమ్రోనులో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానంగా వచ్చినను యుద్ధము చేయవచ్చునను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతులలోనున్న ఆ యవ్వనులను వారితో కూడా ఉన్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇజ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయెను. అంతటా ఇజ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను. అప్పుడు ఆ ప్రవక్త ఇజ్రాయేలు రాజునొద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టియుండుము, ఏడాది నాటికి సిరియారాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పెను. అయితే సిరియారాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసిరి, వారు దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులేరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసినెడలా నిశ్చయముగా వారిని గెలుచుదుము. ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును, గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు చేయము. అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసినెడలా ఆవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రాకారము చేసెను. కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇజ్రాయేలు వారితో యుద్ధము చేయుటకై అఫేకునకు వచ్చెను. ఇజ్రాయేలు వారందరూ పోగు చేయబడిన సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇజ్రాయేలు వారు మేక పిల్లల మందలు రెంటి వలె వారు ఎదుట దిగియుండిరి గాని దేశము సిరియనుల చేత కప్పబడి ఉండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించదను. వారు ఎదురు ముఖములుగా 7 దినములు గుడారములు వేసుకొని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇజ్రాయేలు వారు 1 దినమందే సిరియన్ల కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి. తక్కిన వారు అఫెకు పట్టణంలోనికి పారిపోగా అచ్చటనున్న ఒక ప్రకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు ఇజ్రాయేలు వారి రాజుల దయాపరులని మేము వింటిమి గనుక నీవు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇజ్రాయేలు రాజునొద్దకు పోవుదుము. అతడు నీ ప్రాణమును రక్షించినేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇజ్రాయేలు రాజునొద్దకు వచ్చి, నీ దాసుడనైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపినని చెప్పగా అతడు, బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగాను. అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సును ఎలాగున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటలను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు, మీరు వెళ్ళి అతని తోడుకొని రండనెను. బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథము మీద అతన్ని ఎక్కించుకొనెను. అంతటా బెన్హదదు తన తండ్రి చేతిలో నుండి, నా తండ్రి తీసుకొనిన పట్టణములను నేను మరలా అప్పగించదను, మరియు నా తండ్రి షమ్రోనులో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా, ఆహాబు ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపి వేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చెను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను.
అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపెను. తరువాత మరి ఒకడు అతన్ని కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచెను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారు వేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకే కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేశాను, నీ దాసుడైన నేను యుద్ధములోనికి పోవియుండగా ఇదిగో ఒకడు నన్ను ఇట్టు తిరిగి ఒక మనుష్యుని నా యుద్ధకు తోడుకొని వచ్చి ఈ మనుష్యుని కనిపెట్టుము, ఏ విధముగా నేనను వాడు తప్పించుకొని పోయినెడలా వాడి ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మనుగుల వెండిని ఇయ్యవలెనెను. అయితే నీ దాసుడిని నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనపడకపోయాను. అప్పుడు ఇజ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి గనుక నీవు చెప్పినట్లుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడిని రాజు పోల్చెను. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాడి ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా, ఇజ్రాయేలు రాజు మూతు ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను. దేవుడు ఇచ్చిన అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మనము మొదటి రాజుల గ్రంథంలో నుండి 19వ అధ్యాయము 20వ అధ్యాయము చదువుకున్నాము. ఈ బైబిల్ రీడింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.